దేశ మహిళలు అన్నింటా రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు రాజమహేంద్ర కళాశాలల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి. వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై మహిళల జట్టు విజయం సాధించడంతో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సంబరాలు చేసుకున్నారు. రాజమహేంద్రవరం మహిళా కళాశాలల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. 50 ఏళ్ల సుదీర్ఘ కళ నెరవేర్చిన భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారులకు ఆ కాలేజీల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేద్కర్ రాజ్యాంగంలోని కల్పించిన స్త్రీ హక్కుల ద్వారా మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన క్రీడాకారుల ప్రతిభను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. మహిళలకు మరింత ప్రోత్సాహాన్ని అందించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు టీకే విశ్వేశ్వరరెడ్డి. మన భారతదేశ మహిళా క్రికెట్ టీము మరి వరల్డ్ కప్ గెలుచుకోవడం జరిగింది. ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే 40 ఏళ్ళ నిరీక్షణ తర్వాత మనకి మహిళా వరల్డ్ కప్ అనేది దక్కడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా భారతదేశ మహిళలను మెచ్చుకున్నారు. ఎందుకంటే మహిళలు భారతదేశంలో ఎంత స్ట్రాంగ్గా ఉంటారని మేము ఊహించలేదని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ, పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా, క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా వీళ్ళు చాలా బాగా ఆడారు, మీరు వరల్డ్ కప్ సాధించడం సామాన్యమైన విషయం కాదని చెప్పి కొనియాడటం జరిగింది. అలాగే బీసీసీఐ తర్వాత ఇండియా తరఫున మన వరల్డ్ కప్ గెలిచినటువంటి క్రికెట్ టీంకి 37 కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి ప్రజెంటేషన్, గిఫ్ట్ ప్రజెంటేషన్గా 37 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఆ టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్లో మంచి మంచి జాబ్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇటువంటి క్రీడా స్ఫూర్తిని మహిళలకి కలగజేసినందుకు ఆ క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన